పరిస్థితి లేదని నేనైతే తెలియజేస్తున్నాను. రైట్. సైదా గారు, కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా నష్టపోయింది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు పుంజుకుంటుంది, ఈ ఎలక్షన్స్లో 2024లో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు పర్ఫామ్ చేస్తుంది, ఇవన్నీ ఒక విషయాలైతే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది. మధుబాబు గారు చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారు కాదు కదా, ఎవరు వచ్చినా కూడా ఆ పార్టీ లేచే పరిస్థితుల్లో లేదు అనేది. అమ్మా విచిత గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు రామిరెడ్డి గారు, అలాగే మధుబాబు గారు, సోదరులు ఫిరోజ్ గారు, అందరికి కూడా నమస్కారం అమ్మా. అలాగే మన ఛానల్ చూసినటువంటి వీక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు వాస్తవంగా షర్మిలమ్మ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని చెప్పి మేము భావిస్తాం. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆమె రాజకీయ ఆరంగేట్రం చేసి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరుతోటి ఆమె 2 సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి ఒక పోరాటం. ఆమె తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూడదీసేందుకు ఆమె శక్తివంతం లేకుండా చేసింది. ఆమె పోరాటం చేసింది, కొంతమేరకు సఫలీకృతం అని చెప్పి మేము భావిస్తాం. ఈరోజు షర్మిలమ్మ గారు వాళ్ళ తండ్రి గారు ఏదైతే కళ్ళగన్నాడో, ఆయన అసెంబ్లీ సాక్షిగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, మా ప్రియమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆధునిక దేవాలయమైనటువంటి ఆధునిక ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి అసెంబ్లీ సాక్షిగా మరి ఆయన చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లక్ష్యం. నా యొక్క ఆశయం కూడా మరి రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అని చెప్పేటువంటి ఒక మాట్లాడినటువంటి ఘటన మనందరం చూసిన విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనలో ఈరోజు షర్మిలమ్మ గారు మాతో పాటు కలిసి వస్తున్నందుకు ఆమెకి సాధారణంగా మేము స్వాగతం చెప్తా ఉన్నాం. ఆమె నాయకత్వానికి అలాగే ఆమె చూపించినటువంటి పోరాట పటికి కూడా మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మధుబాబు గారు ఇందాక ఒక మాట చెప్పారు, 0% లో ఉంది కాంగ్రెస్. ఎవరు వచ్చినా, షర్మిల వచ్చినా ఇంకొకరు వచ్చినా ఆ పార్టీ లెగవద్దు అని చెప్పి ఆయన మాట్లాడతాను. నేను ఒకటే చెప్తా ఉన్నా మధుబాబు గారు తొందరపడి మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినటువంటి 4.5 సంవత్సరాల్లోనే మీ యొక్క పరిపాలన చూసి ప్రజలు ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మీరు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామంటున్నారు, బటన్లోకి సంక్షేమ పథకాలను తీసుకొచ్చామంటున్నారు. మరి ఈ రోజు ఎందుకు మీ పరిస్థితి ఇలా తయారైంది? ఈ రోజు మీ పార్టీని ఒకరికొకరు వదిలిపెట్టి ఎందుకు వెళ్తా ఉన్నారు? మీరంత మంచి పరిపాలన అందిస్తే ఈ రోజు మీ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పార్టీ నాయకులు, ఎమ్మెల్సీలు మరి పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతా ఉన్నాయి. ఒక్కొక్క వికెట్, రోజుకు ఒక వికెట్, 2 వికెట్లు పడిపోతా ఉన్నాయి. దీనికి మీరు సమాధానం చెప్పని చెప్పి మధుబాబు కోరుతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ, ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఈ దేశ సమైక్యత సమగ్రతను కాపాడడం కోసం బలిదానాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు, కార్మికులు, శ్రామికులు, మహిళలు, యువకులు అందరి సంక్షేమానికి పాటుపడినటువంటి కాంగ్రెస్ పార్టీ. దేశ స్వాతంత్రానంతరం గుండు పిన్న కూడా తయారు చేయనటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశం ఉంటే, ఆకలితో ప్రజలు అలవాటుగా ఉంటే మరి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చిందో, ఏ విధంగా హరిత విప్లవం తీసుకొచ్చిందో మీరు చూస్తా ఉన్నారు. ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో, నీటిపారుదల ప్రాజెక్టులు, మరి ఈ దేశాన్ని సస్యశ్యామం చేసిందో మీరు చూస్తా ఉన్నారు. నేను ఒకటే పడతా ఉన్నా మధుబాబు గారిని, అయ్యా మధుబాబు గారు, మీరు కళ్ళుండి కబోదులాగా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు అభివృద్ధిని చూడండి, కాంగ్రెస్ ఏం చేసిందో మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ పార్టీ లేవదు, షర్మిలమ్మ వచ్చినా ఏం చేయలేదు అని మాట్లాడటం దుందుతున్నది కరెక్ట్ కాదు. ముందు మీ పార్టీని మీరు కాపాడుకోండి.
ఈ 2024 ఎన్నికల్లో మీ పార్టీ ఉంటుందో ఊడిపోతుందో మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను. ఎందుకంటే షర్మిలమ్మ గారు రావడం అనేది నిజంగా ఒక మంచి వార్త మాకు. ఆమె రావడం, పార్టీలో చేరటం, బేషరతుగా ఆమె మరి పార్టీలో చేరి ఆమెకి ఏదైతే పార్టీ అధిష్టానం ఏఐసిసి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఏ అయితే బాధ్యతలు అప్పచెప్పుతారో ఆ బాధ్యతల్ని త్రికరణ శుద్ధిగా అమలు చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను. రైట్. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులు ఫిరోజ్ గారు. తనతో కూడా మాట్లాడతాను. నమస్తే అండి ఫిరోజ్ గారు. నమస్కారం మేడం.